కాకినాడ మాట మంతిలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు మాట్లాడిన వాటిలో అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించేవి జనసేన నాయకుల మీద ఆయన చేసే వ్యాఖ్యలు, విసురులు. ఇవి కూడా రాజమండ్రి సభ నుంచి బాగా పెరిగిపోతుంది. పదే 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 అన్నీ నేనే చేయాలా, మీరేం చేస్తారా? నిజంగా అన్నీ ఆయనే చేస్తున్నారా? ఎవరైనా సరే ఏ పార్టీలో అయినా ఒక్కరే చేయగలుగుతారా? ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది నాయకులు అయితే చేస్తారు? ఓకే, ఆయన గ్లామర్, ఆయన ఆకర్షణ, ఆయన వ్యూహం, ఆయన సంబంధాలు, లేకపోతే ఆయన ఆర్థిక వనరులు దీనికి ప్రధాన పాత్ర వహించాయని ఆయన అనొచ్చు, అనుకోవచ్చు కూడా. కానీ అదొక్కటే అయితే పార్టీ ఇవన్నీ 2019లో కూడా ఉన్నాయి కదా, మరి ఎందుకు ఓడిపోయారు? 2015లో అసలు పోటీ చేయలేదు కదా, ఇప్పుడు కూడా గెలుస్తానో లేదో అంటున్నారు కదా. కాబట్టి ఒక్క వ్యక్తి ఆయన ఆకర్షణ లేదా ఆయన పట్ల ఉన్న ఆరాధన అవే ఎవరిని గెలిపించవు. జనసేన నాయకులనండి, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరే ఉన్నారు. వీళ్ళందరూ పనిచేసి ప్రజలతో కనెక్ట్ అయితేనే ఇది వచ్చింది. దాంతోపాటు పొత్తులు, తెలుగుదేశం బలం ప్రధానంగా తోడవటం, ఇవన్నీ సరే. చంద్రబాబు నాయుడును జైల్లో ఉంచినప్పుడు మీరు చొరవ తీసుకొని నిర్ణయం ప్రకటించడం దీనికి దోహదపడింది, అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ కార్యకర్తలు జనసేన కోసం ఇంతకాలం నిలబెట్టిన వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఏంటి, అన్నీ నేనే చెప్పాలా అంటే వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు రోజు మాట్లాడలేదా? వాళ్ళు మిమ్మల్ని సమర్థించడానికే కదా అహోరాత్రులు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మీ షెడ్యూల్ ఏం స్పష్టంగా ఉండదు. అనేక మీకు సినిమాలు లేదా ఇతర వ్యాపకాలు ఉంటాయి. ఇప్పుడైతే జాతీయంగా పెట్టాను, అక్కడికి కూడా వెళ్తారు. ఇవన్నిట్లో ఎవరు? ఈ కార్యకర్తలు, నాయకులే కదా చేసేది. వాళ్ళు ఏం తప్పు చేశారని పదే పదే మీరు వాళ్ళకి చెప్తున్నారు. గతంలో మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తోట చంద్రశేఖర్నో, జేడీ లక్ష్మీనారాయణనో విమర్శించారు చాలా బహిరంగంగా, 1-2 సార్లు. అరే వాళ్ళదే పొరపాటు, వాళ్ళు వెళ్ళిపోకపోతే అంటే, లేకపోతే వాళ్ళకు ఇప్పుడు రాజ్యసభకు నేను లింగంని రమేష్ను పంపడానికి వాళ్ళు వెళ్ళిపోవడమే కారణం అన్నట్టుగా కూడా ఎవరు అడగకపోయినా మీరే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరి బొలిశెట్టి సత్యనారాయణ లాంటి ఆయన పార్టీలోనే ఉన్నారు కదా, ఆయనేమీ ఎక్కడికి పోలేదు కదా. నేనేమి ఎవరికి ఏం పదవులు ఇవ్వాలని చెప్పట్లా. కానీ వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అని అనుకుంటే, వెళ్ళిపోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకేమి ఇవ్వలేదు కదా. రాజకీయాల్లో ఆర్థిక, సామాజిక సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు, లెక్కలు అన్నీ చూసుకొని చేస్తారు కదా. అది అందరూ చేస్తారు, మీరు కూడా చేస్తున్నారు. ఆ చేస్తున్న దానికోసం గ్రౌండ్ ప్రిపేర్ చేయడం కోసం మీరు రాజమండ్రిలో అప్పుడు మొదలు పెట్టారు. దాన్ని ఇప్పుడు కాకినాడకు వచ్చేసరికి ఇంకా తీవ్రంగా మా ఎమ్మెల్యేలు కూడా చేయాలి, వాళ్ళు కూడా ఇలాగే చెప్పాలి పద్ధతిలో. అంటే మీ ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలనేది కూడా మీరు బహిరంగ సభలో మీరు ప్రజలకు హామీ ఇవ్వాల్సింది పోయి ఇక్కడ ఇంకా మూడోది పదే పదే ఒక కులం పేరు తీసుకొస్తున్నారు. నిజానికి చాలామంది ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలు, ఆవేశాలు పెరిగాకే కులం పేరు ఎక్కువగా వస్తుందని చాలామంది అంటున్నారు. అంతకుముందు కూడా ఉన్నాయి. రామారావు ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం పెట్టాక కాంగ్రెస్ వాళ్ళు దాడి పెంచారు. నిజానికి 1955లో కూడా కమ్యూనిస్టులను దెబ్బతీయడానికి కాంగ్రెస్ కులం కార్డు వాడింది. అవన్నీ ఉన్నాయి రికార్డులు. మీరు ఈ దశలో మీరు ఎక్కువ పెంచారు. మీరు ఆ కులం సంఘాలతో కూడా కూర్చున్నారండి. ఇప్పుడు వచ్చి లేదు అంటే కుదరదు. ఆ నాయకులతో మీరు కూర్చున్నారు, మాట్లాడారు, వాళ్ళ సలహాలు తీసుకుంటానన్నారు, ఆ మెమోరాండాలు స్వీకరించారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా, మీరు వాళ్ళ దగ్గరికి వచ్చారా? కాదు. వాళ్ళలో కొంతమందికి మీరు పదవులు ఇచ్చారు, ఎక్కువ మందిని నిలబెట్టారు. ఇవన్నిట్లో ఒక పూసల్లో దారంలాగా మీరు ఒక సంకేతం ఇవ్వలేదా? అది ఇవ్వడం ద్వారా మీరు ఆ ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదా? చేశారు కదా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అది వద్దు అని మీరు ఎవరైనా అనుకోవచ్చు, ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ భావించవచ్చు. కానీ ఆ ఒక్క కులం పేరే పదే పదే ప్రస్తావించడం ద్వారా వాళ్లకు ఒక విధమైన అపార్థం, మనస్తాపం కలిగే అవకాశం లేదా? దాన్ని ఆధారంగా చూపించి ఇతరులు దాడి చేసే అవకాశం లేదా? అసలు ఒక పార్టీ అధినేత, ఒక ప్రభుత్వంలో కీలక పాత్రధారి పదే పదే నన్ను కులానికి పరిమితం చేయొద్దు అని ఒక కులం పేరు ఎక్కువగా చెప్తూ ఉంటే ఎవరైనా ఎలా చేయగలుగుతారు? లేదు, అది అసలు ఇంకా అక్కడి నుంచి మనకేం మద్దతు రాదు అని అనుకోవడం వల్ల ఇలా చేస్తున్నాం. ఊరికనే ఏదో యాదృచ్ఛికంగా, యథాలాపంగా మీరు ఇవన్నీ మాట్లాడారు, ఏ నాయకులైనా అని ఎవరు అనుకోరు. వాటి కారణాలు, వాటి వెనుక వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ సభలు పెట్టి ఇతర చోట్లకు విస్తరిస్తాను, సనాతన ధర్మం దాని మీద
ప్రాధాన్యత, జాతీయం ఇదంతా అంటున్నప్పుడు రాష్ట్రంలో కొంత అవకాశాలు తగ్గాయి కాబట్టి, నమ్మకం తగ్గింది కాబట్టి అక్కడికి వెళ్ళాలని అనుకున్నారు అని ఎవరైనా భావించవచ్చు కదా. అలా భావిస్తే దాన్ని ఎలా తప్పు పట్టగలరు ఎవరైనా? అలాగే ఉప ముఖ్యమంత్రి స్వయంగా గెలుస్తానో ఓడతానో నాకు తెలియదు, ఇప్పుడు కూడా మళ్ళీ వస్తానో తెలీదు అంటున్నారు. వీటన్నిటిని బట్టి చూసినప్పుడు కాన్ఫిడెన్స్ స్థానంలో కాన్ఫ్లిక్ట్ పెరుగుతుందా, ఇవన్నీ ఉన్నాయి. అలాగే మిగతా వాళ్ళందరితో పాటు అందరికీ న్యాయం లేదా అందరి సమస్యలు వచ్చినప్పుడు అవి కూడా వస్తాయి కదా. ఆ ఒక్క పేరు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు దాంతో ఎక్కువగా ఉలికిపాటు గురి కావాల్సిన అవసరం ఏముంది? ప్రాతినిధ్యం ఎంత ఉంది లేదు అంతకుముందు మాట్లాడారు కదా. కాబట్టి నేనైతే కులం గురించి, మహిళల గురించి లేకపోతే ఇలాంటి వాటి గురించి ఎప్పుడు వివాదాలు పెంచే అలవాటు లేదు, వాటిని నేను ఎప్పుడు ఆమోదించాను కూడా. కానీ ఒక పార్టీ అధ్యక్షుడే పదే పదే ఒక విజయం తర్వాత తనేమో చాలా సక్రమంగా సరిగా ఆలోచిస్తున్నట్టు తన వెనక ఉన్నవాళ్ళు, తనకు ఓటు వేసిన వాళ్ళు, లేకపోతే సామాజిక కారణాల వల్ల మనవాడు అనుకొని అభిమానించిన వాళ్ళు, వాళ్ళందరిది ఏదో పొరపాటైనట్టు ఎవరైనా ఎలా పరిమితం చేస్తారు? పరిమితం చేసుకుంది ఎవరు? మిమ్మల్ని మీరే పరిమితం చేసుకున్నారు కొన్ని అంశాలకు అని అనిపిస్తుంది ఇదంతా పరిశీలిస్తే. కానీ ఇప్పటికైనా ఈ ధోరణిని ఏకపక్షంగా, పాక్షికంగా లేదా ఆవేశ ప్రధానంగా మాట్లాడడం అనేది ఒక వాస్తవిక వైఖరి వైపు నడవకపోతే, సమతుల్యత లేకపోతే బయటి వాళ్ళేమో సొంత పార్టీ వాళ్ళకు కూడా ఇది చాలా సమస్యగా మారుతుంది. అలాగే కోర్ ఓటర్స్ ఉంటారు ఏ పార్టీకైనా. కొంతమంది కోర్ ఓటర్స్ ఉన్నారు మీకు, వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్లు పడవా ఎందుకు వేయరు అని అడుగుతున్నారు. ఓట్లు పడతాయి లేదు, ఇప్పుడు ఎవరు చేయగలరు? ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నికలు పెట్టుకొని సమస్య అది కాదు. ఆ విధమైన వాతావరణం మంచిది కాదు. అలాగే కొన్ని సమస్యలు ఇప్పుడు చనిపోయిన లాకప్ మృతికి గురయ్యాడంటున్నటువంటి ఆ సాయి కృష్ణ, సిఐ నాగరాజు ఒకే కులానికి చెందిన వాళ్ళు, ఇవన్నీ ఎవరు బయటికి తెచ్చారు? వాటి మీద మోత మోగుతుంటే ఎందుకు ఆపలేదు? దాని మీద ప్రభుత్వం ఏమన్నా ప్రకటన ఇచ్చిందా? ఏమైనా ఉత్తర్వు తెచ్చిందా? కోర్టు తేలేదా? ఇప్పటికేం తీసుకురండి, తెస్తే చాలా మంచిది. ఈ కులాలు ఆగితే శాంతి భద్రతలు పునరుద్ధరించబడితే చాలా మంచిది.